హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరు ధన్యులండి? దేవుని వాక్యం వినటానికి వచ్చిన మీరందరూ ధన్యులని దేవుని నామంలో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రియులారా. కొంత సమయం దేవుని సన్నిధిలో వెచ్చించి దేవుని మాటలు వినటానికి మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గత 17 పాఠాలు విన్నారండి. దేవుని చేత ఆశీర్వదించబడ్డారని నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశిస్తూ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. ఈనాటి ధ్యాన అంశము 18వ పాఠం. 18వ పాఠంలో కీర్తనల గ్రంథము 2వ సంకీర్తన 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు అన్న అంశం మీద మనం ధ్యానాలు చేస్తూ ఉన్నామండి. దేవుని వాక్యాన్ని అనుసరించేవారు ధన్యులు. ఆయన మార్గాల్లో ఆయన వాక్యాల్లో ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవారు ధన్యులు అని గత పాఠాల్లో మనం చూస్తూ వచ్చాం. అలాగే ఈ దినము కూడా ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అన్న మాటని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయనను ఆశ్రయిస్తే మనకు ధన్యత వస్తుంది. ధన్యులు అంటే ఆశీర్వదించబడ్డవారు, లేదా దీవించబడినవారు, లేదా సంతోషముగా సంతృప్తిగా ఉండగలిగిన వారు ధన్యులుగా, వారే బ్లెస్సెడ్ పీపుల్గా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ప్రియులారా. ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. ఆయన్ని ఆశ్రయిద్దామండి. మనం ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాము, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి ఆశ్రయిస్తే ధన్యులమవుతాము అని. ఇక్కడ పైనున్న వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ లైన్కి పైన దాంట్లో కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది, ఎప్పుడు మనం నశించే స్థితికి లేదా ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితికి వెళతాము అన్న మాటని మనం ఈ స్థలంలో చూస్తూ ఉన్నాం. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేనేడలా ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. అంటే ఆయన త్రోవల్లో ఉంటే, ఆయన ఆశ్రయిస్తే ధన్యులమవుతామని, లేకపోతే నశిస్తాము అని అన్న మాటని ఈ స్థలంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ వాక్యాన్ని దావీదే చెప్తూ ఉన్నాడండి. గత కొన్ని పాఠాలుగా దావీదు మాటల మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ కీర్తన కూడా, ఈ 2వ సంకీర్తన కూడా దావీదే వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన అంటున్నాడు ఈ వాక్యం, దేవుణ్ణి ఆశ్రయిస్తే ధన్యులమవుతాము. అంటే ఇక్కడ దావీదు చెప్పాలనుకున్న మాట ఏమిటి అంటే, అతడు తన స్వానుభవంలో నుంచి చెప్తూ వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. దావీదుకు కలిగిన శ్రమలు అన్నీ కాదండి, చాలా శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, కష్ట సమయంలో దేవుణ్ణి ఎలాగూ ఆశ్రయించాలో దావీదుకు బాగా తెలుసండి. మనం చూసిన భాగంలో కుమారుని ముద్దు పెట్టుకుంటే మనం ఆయన త్రోవల్లో ఉంటాం, ఆయన్ను లేకపోతే నశిస్తామన్న మాటను చూస్తాం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. కుమారుడు అంటే ఎవరంటే మనకున్న కుమారులు కుమార్తెలు వీరు కాదు. కానీ ఇక్కడ మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. కాబట్టి ఆ కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన్ని ప్రేమించటం.
కదా, మన పిల్లల్ని మనం ప్రేమించి వారిని ముద్దు పెట్టుకుంటాం. అలాగే దేవుణ్ణి ముద్దు పెట్టుకోవటం, లేదా కుమారుడు అంటే యేసు ప్రభువారిని మనం ఏ రీతిగా ముద్దు పెట్టుకుంటున్నాము అంటే, ఏ రీతిగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అంటే, ఆయన ఆజ్ఞలు గైకొనట ద్వారా. ఒకడు నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే నన్ను ప్రేమించినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన ఆజ్ఞల్లో మనం ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞల్లో మనం నడిచినట్లయితే ఆయన్ను ప్రేమించినట్టు. అలాగా ఆయన్ను ప్రేమించినట్లయితే మనము నశించకుండా ఉంటాము, ఆయన్ను ఆశ్రయిస్తే మనము ధన్యులమవుతాము అని దావీదు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే దావీదుకు బాగా తెలుసు, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి అన్నది దావీదుకు బాగా తెలుసండి. ఎందుకంటే ఎన్నో కష్టాల గుండా, ఎన్నో ఇరుకు ఇబ్బందుల గుండా దావీదు నడుచుకుంటూ వచ్చాడండి. ఎందుకు అంటే సొంత ఆయన పిల్లనిచ్చిన ఆయన మామే చంపాలని చూసినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అక్కడ రాసిన ఒక మంచి మాటని నేను జ్ఞాపకం చేస్తానండి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ఉంటుంది. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అనుదినము వెతుకుతున్నాడంట. ఒక రాజయుండి, ఇశ్రాయేలీల రాజయుండి ఈ దావీదును చంపటానికి తన సొంత అల్లుడు అయినటువంటి దావీదును చంపటానికి అనుదినము, ప్రతిదినము కూడా వెతుకుతూ ఉన్నాడంట. అయితే అక్కడున్న మాట ఏంటి అంటే, దేవుడు అతన్ని అప్పగించలేదు కాబట్టి అతడు ఎంత వెతికినా కూడా దావీదు సౌలుకి దొరకలేదు. ప్రియులారా, మనము ఎవరి చేత తడంబడుచున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని అప్పగించకపోతే, అంటే దేవుడు ఆయన మనల్ని సెక్యూర్ చేస్తున్నంతసేపు, ఆయన కౌగిల్లో మనల్ని భద్రపరిచినంతసేపు కూడా ఎవరు కూడా మనల్ని ముట్టలేరు అన్న మాటని ఇక్కడ మనకి అన్వయించుకుంటూ ఉన్నాం. దావీదు అంటున్నాడు, సౌలు ఎంత వెతికినా కూడా నేను అతనికి ఎందుకు దొరకలేదు అంటే, అంత గొప్ప రాజు నన్ను పట్టుకోవటం ఆయనకు పెద్ద పనేమి కాదు. అది సులువుగా పట్టుకోవచ్చు. కానీ పట్టుకోలేకపోతున్నాడు అంటే దేవుడు నన్ను అతనికి అప్పగించలేదు. ఎందువల్ల అంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి. అంతేకాకుండా సొంత స్నేహితులే దావీదు మీద తిరగబడినప్పుడు, అబ్షాలోమును కానివ్వండి, యోవాబు కానివ్వండి, అహీతోపెలు, వీరిద్దరూ కూడా చాలా దావీదుకు కావలసిన వాళ్ళు. ఈ యొక్క యోవాబు దావీదుకు శత్రువైనటువంటి అబ్షాలోముతోటి సమకూడినప్పుడు అతని మీద కుట్ర చేసి దావీదుని చంపాలని చూసినప్పుడు, దావీదు రాజ్యాన్ని దావీదు నుంచి తొలగించాలని చూసినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దావీదు వారి చేతికి అప్పగించబడలేదు. అంతేకాకుండా అబ్షాలోము సొంత కుమారుడే తన తండ్రిని చంపి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని, తను రాజ్యమేలాలని ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతని ఆలోచన, అహీతోపెల ఆలోచన కానీ, అబ్షాలోము ఆలోచన కానీ, యోవాబు ఆలోచన కానీ ఎందుకు నెరవేరలేదు అంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి అంటే, మన శత్రువులు ఎంతగా మనల్ని తరిమినప్పటికీ, ఎంతగా వాళ్ళు వెతికినప్పటికీ కూడా మనం వారికి దొరకం. ఎందుకు అంటే దేవుడు దాచాడు కాబట్టి మనల్ని. మనం చదివాం కదండి ఆ మాట, నాకు చాలా ఇష్టమైన మాట. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దేవుడు అప్పగిస్తేనండి మనం ఎవరికైనా దొరికేది. లేకపోతే దేవుని కౌగిల్లో మనం ఉన్నంతసేపు కూడా ఏ శత్రువు కూడా మన మీద జయము పొందలేడు. ప్రియులారా, ఈ విషయాన్ని దావీదు బాగా ఎరిగి ఉన్నవాడు కాబట్టి అంటున్నాడు, నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి ఎవ్వరు కూడా నన్ను నన్ను పట్టుకోలేకపోతున్నారు. నన్ను ఎంత వెతికినా కూడా నేను వారికి దొరకట్లేదు. ఎందుకంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు. యెహోవా నామము బలమైన దుర్గము.
ఆ దుర్గమలో మనం దాక్కున్నంతసేపు ఏ శత్రువు మనల్ని ముట్టలేడు. ప్రియులారా, ఈ వాక్యం మనకి ఎంత ఆదరణ కలిగిస్తుంది కదండి. ఎవరు మనల్ని జయించలేరు. ఎవరు ఏ శత్రువు ఎంత తరిమినా కూడా మనల్ని పట్టుకోలేకపోతున్నారు అంటే మనము యెహోవా నామము అనే బలమైన దుర్గములో ఉన్నామండి. ఏ శత్రువు మనల్ని జయించలేడు. ప్రియులారా, అంతేకాకుండా దావీదు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 124వ సంకీర్తన 6వ వచనములో, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. వారి పండ్లకు వారికి దేవుడు మనల్ని అప్పగించుంటే వారు మనల్ని ప్రాణముతోటే మింగివేసి ఉండేవాళ్ళు. కానీ వారి పండ్లకు నన్ను అప్పగించలేదు. ఎందుకు అంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి. ఈ సమయంలో మన ఈ వాక్యాన్ని మనం తీసుకుందామండి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎవరినెవరినో ఆశ్రయించి మోసపోతూ ఉంటాం, కానీ ఎవరైనా మోసం చేస్తారు, కానీ దేవుడు మాత్రం మనల్ని మోసం చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయనకు మనల్ని అప్పగించుకున్నట్లయితే ఆయన మనల్ని భద్రపరుస్తాడు. ఆయన నామము అనే బలమైన దుర్గములో మనము దాచబడి ఉంటాము. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగా. కానీ ఒకానొక దినాన మనము స్తుతి గీతాలు పాడతామండి. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశ్రయము అలాంటిది. అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దామండి. దావీదులాగా దేవుణ్ణి ఆశ్రయించి దావీదులాగా మనము కూడా ధన్యులుగా తీర్చబడాలి అని ఈ సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. అంతేకాకుండా నేను ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తానండి. ఆయన ఎవరు అంటే సంసోను అన్న ఆ యొక్క న్యాయాధిపతిని చూస్తాం కదండి. ఆ న్యాయాధిపతుల్లో 13వ వాడు. ఎందుకు అంటే దేవుడు ఆయా సమయాల్లో ఇశ్రాయేలీలకు న్యాయాధిపతుల్ని ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే వీరి పక్షంగా పోరాడటానికి, శత్రువు వారి మీద దండెత్తి వచ్చినప్పుడు వీరి పక్షంగా పోరాడటానికి ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని నిలవబెడుతూ వచ్చాడు. ఆ రీతిగా యెహోషువ నాయకత్వంలో వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మొట్టమొదటిగా ఒత్నియేలు అన్న న్యాయాధిపతి వచ్చాడు. ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత యెహూదు అన్న న్యాయాధిపతి వచ్చాడండి. ఆయన 80 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత షమ్గరు, దెబోరా, గిద్యోను, అబీమెలకు, తోల, యాయిరు, యెఫ్తా, ఇబ్షాను, ఏలోను, అబ్దోను, సంసోను. 13వ వాడు ఈ సంసోను. మొత్తం సమూయేలుతో కలిసి 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అయితే ఈ మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ సంసోను 13వ వాడు. ఇతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా పనిచేశాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏం చేశాడు అంటే వేశ్యలను ఆశ్రయించాడండి. దెలీలా అన్న ఒక స్త్రీని మోహించి ఆమె దగ్గరకు చేరి ఆమెను ఆశ్రయించినప్పుడు భయంకరంగా మోసపోయాడు. ప్రియులారా, ఆమె ఇతనితోటి ప్రేమగా ఉంటున్నట్టుగా నమ్మించి అమ్మేస్తుందండి ఫిలిస్తీన్లకు. అంటే సంసోనుకి శత్రువులైనటువంటి, సంసోన్ని వెతుకుతూ తిరుగుతున్నటువంటి ఆ ఫిలిస్తీన్లకి ఈ దెలీలా వారికి అమ్మేస్తుందండి సంసోన్ని. ప్రియులారా, దెలీలాను ఆశ్రయించాడు, అమ్ముడుపోయాడు. ఫిలిస్తీన్ సర్దారులు 5 ప్రాంతాలుగా 5 దేశాలుగా ఉంటుంది ఆ ఫిలిస్తీ దేశము. దాంట్లో అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను, ఇట్లా 5 ప్రాంతాలుగా లేదా 5 రాష్ట్రాలుగా ఆ దేశము ఉన్నప్పుడు వారు 5 కూడా ఒక్కొక్కరు ఈ దెలీలాకి ఏమి ఆశ చూపించారు అంటే 1100 వరహాలు, మనిషికి ఒక్కొక్కళ్ళము 1100 వరహాలు చొప్పున నీకు ఇస్తాము. ఆ సంసోను యొక్క బలం దేంట్లో ఉన్నదో నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆ సంసోన్ని మాకు అప్పగించినట్లయితే మేము ఒక్కొక్కళ్ళము
100 వరహాలు అంటే 1100 వరహాలు ఒక్కొక్కళ్ళము. ఈ రీతిగా ఐదుగురము నీకు ఇస్తాము, 5500 వరహాలను నీకు ఇస్తాము, మాకు ఆ సంసోన్ అమ్మేసే అని వారు బేరం కుదుర్చుకున్నారు. అలాంటి సమయంలో ఈ యొక్క సంసోను దెలీలాను ఎప్పుడైతే ఆశ్రయించాడో, దేవుని నామమనే బలమైన దుర్గములోంచి బయటికి ఎప్పుడైతే వచ్చాడో, ఈ ఆశ్రయించినటువంటి ఈ దెలీలా వారికి ఈ సంసోను అప్పగించిందండి. అతని బలము, అతని విశేషమైనటువంటి బలం, ఒక్క గాడిద పచ్చి దవడ ఎముకతోటి 1000 మందిని చంపినటువంటి పరాక్రమశాలి. ఆ యొక్క పట్టణపు గౌనులను అది ఒక్కసారి లేపుకుని కొండ ప్రాంతం మీదకి వెళ్ళిపోయినటువంటి సంసోన్ని, ఈ రీతిగా ఈమె అలాంటి బలం దేంట్లో ఉన్నది అని ఆ రహస్యాన్ని దెలీలా చెప్పించుకొని వారికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు తన బలాన్నంతటిని కూడా పోగొట్టుకొని వారి చేతిలో బందీ అయిపోయాడండి. వారు బంధించిన వెంటనే ఆ ఫిలిస్తీన్ల సర్దారులు సంసోన్ని బంధించినప్పుడు మొదటగా అతని కళ్ళను పీకేశారండి. కళ్ళని ఏ కళ్ళతో అయితే చూసి పాపం చేశాడో, వెళ్ళిన చోట్లనల్లా ఆ ఫిలిస్తీన్ల కుమార్తెల్ని వారిని ప్రేమించి వేశ్యలతోటి అతడు ఉండటానికి ఎప్పుడైతే తన్ను తాను అప్పగించుకున్నాడో, అమ్ముడిపోయాడో, దేవుని నామనే బలమైన దుర్గంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో అప్పుడు అతనికి ఆ యొక్క సెక్యూరిటీ పోయిందండి. దేవుడిచ్చే కాపుదల పోయింది. దేవుడు తన్ను ఎడబాసినని సంసోను గ్రహించలేకపోయాడండి. దేవునికి ఎడబాసాడండి. దేవుడు ఎడబాసాడు అతను. ఎందుకు అంటే అతడు కండ్ల ద్వారా వెళ్ళిన చోట్లలా ఆయా స్త్రీలను చూడటం, వారిని మోహించటం, వారితో ఉండటం, ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని కాపుదల్లోంచి బయటకు వచ్చాడు. వెంటనే శత్రువులకు చిక్కాడు. అయితే ఆ రీతిగా చిక్కినప్పుడు అతడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరణించటం జరిగిందండి. వారు తీసుకెళ్ళి బంధించి అతని కళ్ళను రెండింటిని కూడా కళ్ళు 2 పీకేసి అతని దేవత గుడిలో తిరగల విసిరేవాడిగా, గానుగ తిప్పేవాడిగా వాడుకుని అతన్ని చంపటం జరిగిందండి. ఒకానొక సమయంలో ఆ యొక్క ఫిలిస్తీన్లని అందరినీ కూడా అతన్ని పరిహసించటానికి, సంసోను పరిహసించటానికి, అతన్ని అవమానపరచటానికి వారందరూ ఒక గుడిలో చేరి సంసోన్ని తీసుకొస్తారు. ఆ స్థలానికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని, నేను ఫిలిస్తీన్లో చనిపోతాము కాబట్టి ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించి ఆ ఫిలిస్తీన్లను చంపాడు. ఆయన కూడా మరణించాడు. అలాంటి పరాక్రమశాలి, బలశాలి అయినటువంటి సంసోను ఆ రీతిగా చివరిలో మరణించటం జరిగిందండి. ఎందుకు అంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించలేదు, దెలీలాను ఆశ్రయించాడు. కాబట్టి అతడు ఆ రీతిగా మరణించటం జరిగింది. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఎందుకు అంటే ఆయనను ఆశ్రయించువారు ధన్యులు కాబట్టి నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అంటున్నారు. ప్రియులారా, మనం మనుషులను నమ్మినప్పుడు, మనుషులను ఆశ్రయించినప్పుడు వారు మనకు నమ్మకంగా ఉండరండి, నమ్మక ద్రోహం చేస్తారు. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే మాత్రం సౌలు ఎంతగా వెతికినను దావీదుని సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. ఎందుకంటే ఆయన నామమనే బలమైన దుర్గములో దాచి ఉంచాడు కాబట్టి. ప్రియులారా, కానీ ఇంకొక విషయాన్ని ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తానండి. దానియేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే అక్కడ ఒక అన్యరాజు, ఇక్కడ ఇశ్రాయేలీలైనటువంటి సంసోను దేవుణ్ణి ఆశ్రయించకుండా మోసపోయినట్టుగా మనం చూసాం. అయితే బబులోను దేశంలో, ఒక అన్య దేశంలో అక్కడున్నటువంటి రాజైన నెబుకద్నెజరే అంటున్నాడు, సాక్షాత్ అతనే మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, షడ్రకు మేషకు అబేద్నెగో అనువారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు తన్ను ఆశ్రయించిన వారిని ఈ రీతిగా కాపాడాడు అన్న విషయాన్ని
అక్కడ నెబుకద్నెజర్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, షడ్రకు మేషక్ అబెద్నెగో అని వారు బబులోను దేశానికి, ఇశ్రాయేలు దేశాన్ని నుంచి చెరగా తీసుకొని రాబడ్డారండి. ఆ నెబుకద్నెజర్ కాలంలో ఆ ఇశ్రాయేలు దేశాన్ని జయించి అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకొచ్చిన బందీలుగా తీసుకొచ్చారు. వారిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగో వీరు కూడా ఉన్నారన్నమాట. అయితే ఈ బబులోను దేశానికి వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో రాజైన నెబుకద్నెజరు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమిటి అంటే, నేను ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని నిలబెడుతున్నాను, మీరు దానికి మొక్కినట్లయితే మీరు ఏ హాని పొందకుండా ఉంటారు, మీరందరూ కూడా నా విగ్రహానికి మొక్కాలి అని చెప్పినప్పుడు వీరు ముగ్గురు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు అంటే, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలి అని దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞను వారు తూచా తప్పకుండా ఆచరించటం కోసం, మేము ఏ విగ్రహాలకి మొక్కమండి, కాబట్టి మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రం దేవుని ఆజ్ఞను మేరలేము అని వారు వ్యతిరేకించినప్పుడు అగ్నిగుండంలో వారిని ముగ్గురిని కూడా నెబుకద్నెజరు వేయిస్తాడు. ఆ యొక్క అగ్నిగుండంలో వీరు ముగ్గురిని విసిరేసినప్పుడు ఆ విసిరేసిన వాళ్ళైతే కాలిపోయారు, కానీ వీరు ముగ్గురు అయితే ఆ అగ్నిగుండంలో హాయిగా ఉన్నారంటండి, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే యెహోవా నామం బలమైన దుర్గం అన్నాం కదా, దుర్గాన్ని ఆశ్రయించారు. వారు నిప్పుల్లో ఉన్నప్పటికీ కూడా దుర్గములోనే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వారికి ఆ అగ్ని ఏ హాని చేయలేదు. అది చూసి నెబుకద్నెజరు చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి, మనం అగ్నిగుండంలో ముగ్గురిని వేసాం కదా, నాకు నలుగురు కనపడుతున్నారేంది అంటారు అని ఆశ్చర్యంగా, మీరు బయటికి రండి అని పిలిచినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకి అన్ని పరీక్షలు చేసినప్పుడు కనీసం వారికి వెంట్రుక కూడా కాలకుండా వాళ్ళు చాలా సేఫ్గా బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఈ నెబుకద్నెజరు పలికిన మాట ఏమిటి అంటే, మేము మా దేవునికి తప్ప మరెవ్వరికి మొక్కము అని వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి దేవుడు వారిని రక్షించాడు. నేను ఆ మాట ఉన్నట్టుగా చదువుతానండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. నెబుకద్నెజరు అంటున్నాడు, షడ్రకు, మేషక్, అబెద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. మిమ్మల్ని నిప్పుల్లో వేస్తాను, మీరు నా ప్రతిమకు మొక్కకపోతాను నేను భయపడినప్పటికీ కూడా వాళ్ళు అంటారు, రాజా ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పాలన్న బాధ మాకేమీ లేదు. ఎందుకు అంటే ఆ అగ్నిగుండంలో నుంచి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మేమైతే ఏ విగ్రహానికి మొక్కము అని వాళ్ళు ఎప్పుడైతే ఆ తీర్మానాన్ని చేసుకున్నారో వారిని అగ్నిలో వేసినప్పటికీ కూడా, రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆ నిప్పుల్లో వేయబడ్డప్పటికీ కూడా దేవుడు వారిని సురక్షితంగా కాపాడినప్పుడు సాక్షాత్తు ఆ అన్యరాజు అంటున్నాడు, దేవుడు తన్ను ఆశ్రయించిన వారిని ఈ అగ్నిలో నుంచి కూడా రక్షించాడు. వీరి దేవుడు పూజార్హుడు అని దేవుని నామాన్ని మహింపరిచాడు. ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీకు కాపుదలనిస్తాడండి. దావీదు అంటున్నాడు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నామమనే బలమైన దుర్గములో దాచబడి దానియేలులాగా, షడ్రకు, మేషకు, అబెద్నెగోలాగా, దావీదులాగా దేవుణ్ణి ఆశ్రయించి మనము కూడా ధన్యులమవుదుముగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన మధ్య దీవించునుగాక. అలాంటి ధన్యతను దేవుణ్ణి ఆశ్రయిస్తే అది మనకు ఆశీర్వాదము, ధన్యత. దేవుణ్ణి ఆశ్రయిద్దామండి. దేవుణ్ణి మనుషులను ఆశ్రయిస్తే మోసపోతామండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే నమ్మదగిన. దెలీలాను ఆశ్రయించాడు సంసోను, మోసపోయాడండి. కానీ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి షడ్రకు, మేషకు, అబెద్నెగో కానీ దానియేలు కానీ దీవించబడ్డారు. ఆ రీతిగా మనం కూడా దేవుని చేత దీవించబడాలని
దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. అలాంటి కృపను దేవుడు వింటున్న మీకు అందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన మధ్య దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నమ్మకమైన మా తండ్రి, నిన్ను ఆశ్రయిస్తే ఏ రీతిగా కాపాడుతావన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. నేను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తే మేము ఏ రీతిగా అమ్ముడుపోతామో కూడా నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు. ఆయన మిమ్మల్ని ఆశ్రయించి నా తండ్రి, మీ నామం అనే బలమైన దుర్గమును మేము దాచి ఉంచబడటానికి, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు శత్రువు చేతికి అప్పగించవు అన్న మాటను కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. అలాంటి కాపుదల భద్రత మాకు అనుగ్రహించి నేను వింటున్న ప్రతి బిడ్డను ధన్యులుగా తీర్చమని మమ్మల్ని అందరినీ ప్రభు నీ నిత్య రాజ్యమునకు వారసులు అవ్వటానికి నిన్ను ఆశ్రయించి మేము భద్రముగా కాపాడబడి నీ పరిశుద్ధ పట్టణములు మేము ప్రవేశించటానికి నీ ఆత్మ సహాయమును నడిపింపును మాకు అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ యొక్క పుస్తకం మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా పొందుకుంటారు. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికన్నా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని, మీరు పొందిన ఆశీర్వాదాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. వచ్చే పాఠంలో కలుసుకుందాం. అందరికీ వందనాలు.